దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా ప్రభు తన కృపలో మనందరిని కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినము నాటికి వాక్యములు ధ్యానం చేయుటకు ఈ యొక్క 2024 డిసెంబర్ మాసంలో చివరి ఆదివారము ధ్యానం చేయుటకు ప్రభు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క ఆదివారముకు గాను మనము ధ్యానం చేయనున్నటువంటి అంశము ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యకరమైన కుటుంబము, స్వస్థత స్వస్థత స్థలమైన కుటుంబము, ఫ్యామిలీ యాజ్ హీలింగ్ స్పేస్ అనేటువంటి అంశము మనము చూస్తూ ఉంటున్నాము. ప్రార్థనాపూర్వకంగా వాక్యంలో ముందుకు కొనసాగుదాము. కనికరము గల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క ఆదివారం ఈ యొక్క మాటలు మేము ధ్యానం చేయడం మీరు కృప చూపారు. ఈ యొక్క ఆత్మచమను బలపరిచి వినగల చెవి గ్రహించగల మనసు నామ ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఆరోగ్యకరమైన కుటుంబము, స్వస్థత స్థలమైన కుటుంబము అనేటువంటి అంశం మనం చూస్తూ ఉంటున్నాము. ఈ యొక్క ఆరోగ్యమైన కుటుంబము అని మనము గమనించినట్లయితే సమాజంలో మనము చూస్తే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సమాధానము, నెమ్మది, ప్రేమ, శాంతి అనేటివి చాలా వరకు కరువైపోయి సమాధానం లేక జీవించేటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కొడుకుల మధ్యన, తల్లి కూతుర్ల మధ్య, లేదంటే సహోదరుల మధ్యన ఇటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితి, అన్న చెల్లెలు ప్రతి ఒక్కరి మధ్యన కూడా ఎటువంటి అంటే ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము లేనటువంటి స్థితులలో మనము చూస్తూ ఉంటున్నాము. అందుకనే మనము ఈ యొక్క ఆదివారము వాక్యమును ధ్యానం చేయుటకు దక్షిణ ఇండియా సంఘం వారు CSI పంచాంగం నుంచి మనము ఆరోగ్యకరమైనటువంటి కుటుంబము అనేటువంటి మాటలు మనము చూస్తూ ఉంటున్నాము. చదవబడినటువంటి ఆది కాండము 33వ అధ్యాయము 1 నుంచి 11 వరకు కూడా మనము ఆది కాండము 33వ అధ్యాయం 11 వరకు మనము చదువుకొని ఉన్నాం. 1 నుంచి 11 వరకు గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే ఏశావు యాకోబుల గురించి మనము చూడవచ్చు. ఏశావు చిక్కుడుకాయ కూర నిమిత్తము తన యొక్క జ్యేష్ఠత్వమును అమ్ముకొని, అదేవిధంగా రాహేలు కూడా తన యొక్క కుమారుడికి యాకోబుకు దీవెనలు కావాలని ఆ యొక్క ఇసాకుని మోసము చేసి ఆ యొక్క దీవెనలు యాకోబుకు వచ్చే విధంగా చేయడం ద్వారా ఏశావు తన యొక్క సహోదరుని ఎలా చంపి పడేస్తాడేమో అని చెప్పి ఒక ఆలోచన కలిగి తన యొక్క సహోదరుల ఇంటికంటే యాకోబు మామ ఇంటికి లాభాన్ దగ్గరికి తోలడం మనము చూసినటువంటి విషయంలో మనందరికీ కూడా తెలుసు. అయితే ఇటువంటి పరిస్థితులలో తాను 7 సంవత్సరములు వారి దగ్గర పనిచేసి మొదట లేయాన్ని చేసుకున్న తర్వాత మరలా 7 సంవత్సరములు తాను పనిచేసి రాహేలును వివాహము చేసుకున్నటువంటి విధానం మనము చూస్తూ ఉంటున్నాము. తర్వాత వారికి పిల్లలు కలగడము, వారు పెద్దవారు అవడము, అతనికి ఆస్తి కలగడము మనము ప్రతిదీ కూడా గమనించవచ్చు, చూడవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తే వీరి మధ్యన సమాధానం అనేది లేక ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో ఈ యొక్క సహోదరులు ఏశావు, యాకోబు ఉన్నటువంటి విధానం మనం చూస్తాము. అయితే యాకోబు తన యొక్క సహోదరుడిని కలుసుకోవడానికి వచ్చేటువంటి సమయంలో తాను నా మీద కోపముగా ఉండి ఉంటున్నాడు అని చెప్పి తన కొరకు కొన్ని కానుకలు పంపించడము, ఆ యొక్క కానుకలు అతనిని స్వీకరించమని చెప్పడము, తర్వాత తన యొక్క భార్యలను, తన యొక్క దాసిలను, ఆ యొక్క పిల్లలను పంపించడము. ముందుగా ఇతనికి ఏశావుకు అనేకమైనటువంటి కానుకలు తన యొక్క పనివారిచే పంపించడము ముందుగానే మనము చూస్తూ ఉంటున్నాము. అయితే ఈ యొక్క భాగంలో కూడా మనం చూస్తే మొదటి చూస్తే యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులను 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనక లేయాను, ఆమె పిల్లలను, ఆమె వెనక రాహేలును, యోసేపును ఉంచి
తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేరన సాగిలపడెను అని చెప్పి మనం చూస్తాం. తన యొక్క సహోదరుడు మరలా నన్ను ఏమైనా చంపివేస్తాడా అనేటువంటి భయముతో తనకు కానుకలు పంపించడము, అదే కోణంలో దేవునికి 7 మార్లు అంటే అక్కడ తాను 7 మార్లు నేలను సాగిలపడి సహోదరుని సమీపించు వరకు 7 మార్లు కూడా నేలకు సాగిలపడి తాను దేవునికి ప్రార్థించినటువంటి వాడిగా కూడా మనం చూస్తా ఉన్నాము. ఆ యొక్క ప్రార్థన ఆ యొక్క ఏశావు కూడా తనను తమ్మునిగా ఎటువంటి కోపం లేకుండా దేవుడు అతని యొక్క హృదయమును కూడా కనికరించినటువంటి విధానం మనము చూస్తూ ఉంటున్నాము. అయితే ఇక్కడ మనం చూస్తే 4వ వచనం, అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచి వారిద్దరు కూడా చాలా సంవత్సరములు అంటే వీరి మధ్యన సహోదరులుగా కలిసే ఉన్నారు, కలిసే పెరిగారు, కలిసే పుట్టినటువంటి వారుగా మనము చూస్తూ ఉంటున్నాము. అయితే వీరి మధ్యన చాలా కొన్ని సంవత్సరాల వరకు కూడా వీరి మధ్యన ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి లేదు. సమాధానం అనేటువంటి స్థితి లేక వీరు ఒకరికి ఒకరు దూరంగా ఉండి వారి యొక్క ప్రేమలను దూరం చేసుకున్నటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. అయితే వీరు కలిసినప్పుడు ఇక్కడ వీరి యొక్క పరిస్థితి మనం చూస్తే ఎదుర్కొని ఒకరినొకరు కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కూడా కన్నీరు విడుస్తూ ఉన్నటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాము. వీరు ఆ విధముగా ఉన్నప్పటికీ కూడా వీరు సహోదరులు ఐక్యత కలిగి నడుచుకోవడం గురించి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. వారిద్దరు కూడా ఇలా చేశారు. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమవునని అడిగినందున అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడి లేయా ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపు రాహేలు దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వస్తేనే వచ్చుటకే అని చెప్పిన. అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, నీ యొక్క కానుకను నీవే ఉంచుకోమని చెప్పి యాకోబుతో మాట్లాడడం మనము చూస్తూ ఉంటున్నాము. అంటే నీ యొక్క కటాక్షము, నీ యొక్క కోపము లేకుండా నీ యొక్క ప్రేమ నాకు కావాలి అని చెప్పి నేను నీకు కానుకలు పంపి ఉన్నాను అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు. అయితే అక్కడ ఏశావు కూడా చెప్పేది ఏంటంటే నాకు కూడా దేవుడు కావలసినంత ఆస్తిని ఇచ్చాడు, నీది నీవే ఉంచుకోమని చెప్పి తన యొక్క సహోదరుడు యాకోబుతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అదే విధముగా కూడా చూస్తే ఇంకా కొంచెము ముందుకు మనం చూస్తే కూడా అతనిని బలవంతం చేసి తనకు ఆ యొక్క కానుకలను ఇవ్వడం గురించి మనము చూస్తూ ఉంటున్నాము. ఆ విధముగా వారు ఇద్దరు ఒకటిగా అయినటువంటి సందర్భం మనము ఈ యొక్క 33వ అధ్యాయంలో మనము చూడవచ్చు. కానీ మనము చూస్తే ఎంతటి కోపమున్నా ఏదైనప్పటికీ కూడా ప్రభువుని అడిగి మనము సమాధాన పడడానికి ఇష్టపడితే ప్రభువు సమాధానం చేకూర్చువాడుగా, సంధి చేకూర్చువాడుగా ఉంటున్నాడని చెప్పి వీరిని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆరోగ్యకరమైనటువంటి స్థితి అంటే ఒక మంచి వాతావరణమును అనుకూలంగా అక్కడ దేవుడు ఇచ్చి ఉన్నాడని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాము. కానీ ఈ దినములలో మనము చూస్తే సహోదరులు ఒకరిని ఒకరు పిలుచుకోవడానికి కూడా వారికి మొహమాటములు, సమాధానము లేనటువంటి స్థితులలో చూస్తున్నాము మనము. అదే విధముగా వారి యొక్క సతీమణులైనా సరే వారిలో కూడా సమాధానం లేనటువంటి స్థితులలో జీవిస్తూ ఉంటున్నారు. ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణము ఎంత మాత్రము కూడా లేకుండా ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి పదం అంటే ఆరోగ్యముగా ఉన్నవారు మంచి పుష్టిగా ఉంటారు. అదే ఆరోగ్యం క్షీణించిన వారిని చూస్తే మనము అక్కడ కొంచెము వేదన బాధతో ఉంటారు. అదే విధముగా ఇక్కడ ఆరోగ్యకరమైన కుటుంబం అంటే మంచితనంగా ఉండేది. కొంచెం క్షీణించినటువంటి అంటే వ్యాధి పట్టినటువంటి వారు ఏ విధముగా ఉంటారంటే వెడవెడముగా అంటే దగ్గరగా లేకుండా కొంచెము దూర పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఈ యొక్క కుటుంబాలలో కూడా అటువంటి పరిస్థితులే మనము చూస్తూ ఉంటున్నాము. తల్లిదండ్రుల మధ్యన లేకపోవడము, పిల్లల మధ్యన లేకపోవడము, సమాధానము లేనటువంటి పరిస్థితి, ఒక ఆరోగ్యకరమైనటువంటి కుటుంబముగా లేకుండా
ఎవరికి వారే అనే విధముగా జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. ఇటు పిలుస్తుంటే అటు పక్క చూడడము, నన్ను కాదులే అని చెప్పి అనుకోవడము, లేదంటే సహోదరుడి గురించి తన సహోదరుడు వీరితో సమాధానముగా ఉండకుండా పక్కవారితో ప్రేమపూర్వకముగా ఉండడము, సొంత సహోదరులను బాధ పెట్టేటువంటి విధముగా జీవించడము మనము చూస్తూ ఉంటున్నాము నేటి సమాజంలో. అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి కుటుంబముగా ప్రేమానురాగాలు పంచుకుంటూ జీవించేటువంటి విధానం అనేది లోపించినటువంటి దినాలలో మనం ఉంటున్నాము గనుక, ఈ యొక్క ఆదివారముకు గాను మనము ఆరోగ్యకరమైనటువంటి కుటుంబముగా మనము స్వస్థత స్థలమైన కుటుంబముగా మనము చూస్తున్నాం. కుటుంబం ఏ విధముగా ఉండాలంటే స్వస్థత స్థలమైనటువంటి కుటుంబముగా ఉండాలని చెప్పి ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము చూస్తే కూడా కుటుంబం గురించి చదవబడినటువంటి ఎఫెసీలకు రాసిన పత్రికా భాగము, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో రాసినటువంటి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము చూస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క భాగంలో పిల్లల గురించి, తండ్రుల గురించి మాట్లాడడం మనము ఇక్కడ చూస్తాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అని చెప్పి పౌలు గారు ఈ యొక్క మాటలు చెప్తానంటే చిన్న బిడ్డలకని కాదు, కానీ తల్లిదండ్రులకు ఎవరైతే పిల్లలు ఉంటున్నారో వారు పెద్దవారైనా సరే, చిన్నవారైనా సరే, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు ఉన్నా సరే కానీ, ఇప్పుడు కొంతమంది చూస్తే 60-70 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా వారికి తల్లిదండ్రులు ఉంటారు. అంటే వారు ఒక 90 సంవత్సరాల వారు కావచ్చు. అటువంటి వారికి కూడా పౌలు గారు ఇక్కడ చెప్పేది ఏంటంటే, పిల్లలారా, అంటే పెద్దవారినైనా సరే ప్రభువారు కూడా అనేక పర్యాయములు పిల్లలారా అని చెప్పి ప్రభువారు సంబోధించినటువంటి విషయం మనం చూస్తుంటే, పెద్దవారిని సైతము పిల్లలారా అని చెప్పి అనడం మనం చూస్తాం. అదేవిధంగా పౌలు గారు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పిల్లలకు పెద్దలకు కలిపి ఇక్కడ చెప్పడం ఏంటంటే, పిల్లలారా ప్రభువునందు, అంటే దేవుని యందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీరు వారికి ఏంటంటే విధేయత కలిగి మీరు ఉండాలి, విధేయత చూపించేటువంటి వారుగా ఉండాలి. మీరు వారికి విధేయత కలిగి జీవించాలి, అది ధర్మమే అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. వారికి విధేయత కలిగి లేకుండా వారి మీద వ్యసన పడే విధముగా, కోపపడే విధముగా వారిని చూస్తుంటే ఏదో ఒక డస్ట్‌బిన్‌లో చెత్తను గనక చూసిన విధముగా, వేస్టేజ్ కింద చూసిన విధముగా చూడకూడదు. వారికి మీరు విధేయత కలిగి జీవించాలి. విధేయత కలిగి అంటే వారికి మీరు భయభక్తులు కలిగి వారిని గౌరవప్రదంగా చూసుకునే విధముగా ఉండాలని చెప్పి పౌలు గారు ఇక్కడ సంబోధిస్తూ ఉంటున్నారు. ఇంకా నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. నీకు మేలు కలగాలి, నీకు దీవెన కలగాలి, నీకు ఆశీర్వాదం కలగాలంటే నీవు నీ యొక్క తల్లిని తండ్రిని నీవు ఉండవచ్చు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నాడు. అంటే పిల్లలారా, అంటే ఎవరైతే కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఉంటున్నారో వారికి పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని నీవు సన్మానింపుము అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. సన్మానింపుము అనగానే మనకు గుర్తుకొచ్చేది వారికి శాలువలను కప్పి బొకేలు ఇచ్చి వారిని గౌరవప్రదంగా 10 మందిలో సన్మానించడమే అది మంచి పద్ధతే. కానీ దానికంటే ముందుగా వారిని మీరు ప్రేమపూర్వకంగా మీరు వారిని చూసే విధముగా ఉండేటువంటి వారుగా ఉండాలని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. వారిని మీరు వారిని గౌరవించాలి, వారికి మీరు మంచి పేరు తీసుకొచ్చే విధముగా మీరు ఉండాలి అని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు. అంటే నీకు మేలు కలగాలంటే, నీకు అనేకమైనటువంటి దీవెనలు కలగాలంటే నీ తల్లిని తండ్రిని నీవు సన్మానింపము. ఒక సన్మానం అంటే గౌరవప్రదంగానే ఉంటుంది కదండి. అదే విధముగా నీవు వారిని, నీ తల్లిని తండ్రిని నీవు గౌరవించుము. నువ్వు గౌరవప్రదముగా చూసుకో, వారిని ఎటువంటి వారికి లోటు కలగకుండా నీవు చూసుకో. నీ ద్వారా వారికి మంచి పేరు, మంచి కీర్తి వచ్చే విధముగా నీవు జీవించుము. నీ తల్లిని తండ్రిని నీవు సన్మానింపుము. అప్పుడు వారిని నీవు గౌరవించి గౌరవప్రదముగా చూసినప్పుడు ఏంటంటే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాము. ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞగా మొదటిదిగా మనము చూస్తాము. ఏంటంటే నీవు వారిని గౌరవప్రదంగా సన్మానం కలిగే విధంగా చూసుకొని సన్మానించినప్పుడు
అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. దేవుడు నీకు ఎంతవరకైతే ఆయుష్ కలుగజేసి ఉంటున్నాడో అంతవరకు నీవు జీవించేటువంటి వాడిగా ఉంటావు. ఇది నీకు ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా మనము చూస్తూ ఉంటున్నాము. మొదటిదిగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇంతవరకు పిల్లలకు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ మరలా ఇప్పుడు తల్లిదండ్రులకు జ్ఞాపకం చేస్తున్నారు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి. మీరు చేయవలసినది ఏమిటంటే తండ్రులారా అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. పిల్లలకు కోపము రేపక, వారికి కోపం వచ్చే విధముగా మీరు చేయక ఉండాలంటే చిన్ననాటి నుంచే వారిని మీరు ఏం చేయాలంటే ప్రభువు యొక్క బోధలో శిక్షలో వారిని పెంచే విధముగా ఉండాలి. వారిని దేవునిలో పెంచే విధముగా, దేవునికి సమర్పణ కలిగి వారు జీవించే విధముగా ఆ యొక్క మంచి వాతావరణము, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో వారిని పెంచి వారు దేవునికి విధేయత కలిగే విధముగా నువ్వు నీ యొక్క పెంపకము ద్వారా వాడు పెద్ద పెరిగిన తర్వాత నిన్ను గౌరవించి సన్మానించే విధముగా నీవు అతనిని పెంచాలి. దేవునిలో భయభక్తులు కలిగి పెంచాలి. నువ్వు చిన్ననాటి నుంచి ఆ విధముగా పెంచకపోతే నువ్వు వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి వీడు ఏం చేస్తాడంటే నిన్ను ఎంత మాత్రం కూడా పట్టించుకోక అతడు నిన్ను విడిచిపెట్టి తన బ్రతుకు తాను బ్రతికేవాడిగా ఉన్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలు మనము సమాజంలో చూస్తే మనకు అర్థమవుతూనే ఉంటుంది. అంటే ఆ విధముగా మీరు మీ యొక్క పిల్లలకు కోపము రేపక మీరు ప్రభు యొక్క శిక్షలో బోధలో వాక్యములో, బోధ అంటే దేవుని యొక్క మాటలలో మీరు బోధించాలి. దేవుని యొక్క వాక్యము బోధించే విషయంలో మీరు వారిని పెంచండి అని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనము చూస్తే ప్రియులారా, చదవబడినటువంటి సువార్త పాఠంలో కూడా పరిశుద్ధ లూకా సువార్తలో మనము చూస్తే ఈ యొక్క భాగంలో ఒక కుమారుడు మనము చూడవచ్చు. ఇద్దరు కుమారుడు ఉంటే వారు ఆస్తి పంచియమని చెప్పడము, ఆ యొక్క ఆస్తి పంచి ఇచ్చిన తర్వాత తాను దూరదేశంలోకి వెళ్ళి ఆ యొక్క డబ్బంతా కూడా ఖర్చు చేసి ఆ ప్రాంతంలో కరువు రాగా అతను బ్రతకడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే తాను ఒక దగ్గర పనికి చేరడము, ఆ యొక్క పందులను మేపడము, ఆ యొక్క పొట్టు వేసి అని చెప్పి ఆ యొక్క మాటలు మనం చూడవచ్చు. 16వ వచనం, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడను వానికేమీ ఇయ్యలేదు. అంటే ఆ యొక్క కరువు వలన తాను పందులు మేసేటువంటి పొట్టు తిని కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ అతనికి ఏమీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితులలో ఇతను బుద్ధి తెచ్చుకొని నా తండ్రి యొద్ద అనేక మంది పనివారు ఉన్నారు కదా, దానిలో నేను కూడా ఒకని వల్ల నేను ఉంటానని చెప్పి ఒక ఆలోచన కలిగి మనం చూస్తాం. అయితే 17వ వచనంలో మనం చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రును అన్నము సమృద్ధిగా ఉన్నది. అయితే నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేస్తే ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తాను ఒక ఆలోచన కలిగి నేనున్నటువంటి ఈ యొక్క ప్రాంతము, నేను చేసినటువంటి నా తండ్రి యొద్ద నుంచి నేను ఆస్తిని తీసుకొని వచ్చి నా యొక్క అలవాట్లకు నేను ఖర్చు చేసుకొని ఈ యొక్క కరువులో నేను బ్రతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఒక ఆరోగ్యకరమైనటువంటి స్థలంలో, ఆరోగ్యకరమైనటువంటి ప్రాంతంలో నేను లేను. నేను నా యొక్క తండ్రి యొద్దకు వెళ్తే నాకు అక్కడ సమృద్ధిగా దొరుకుతుంది. నన్ను కొడుకుగా చేర్చుకోకపోయినా కూడా నేను ఆ యొక్క తండ్రి యొద్ద పనివాడిలాగానైనా నేను పడి ఉంటానని తాను ఆలోచన చేసుకొని వెళ్ళి తండ్రితో ఈ విధంగా చెప్తాను అనుకుంటున్నాడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా, దేవుని రాజ్యానికి విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని అని చెప్తూ మాట్లాడడం కొరకు తాను ఆలోచించుకొని వెలుచుండగా వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేస్తే ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటాను కాను అని చెప్పాను. అంటే అక్కడ తండ్రి అతని దగ్గర నుంచి ఏమొస్తుందని ఆశించలేదు, కానీ
ఆ వాడు ఇంకా దూరముగా ఉండగానే ఈ యొక్క తండ్రి వెళ్ళి అతనిని కౌగిలించుకొని మెడ మీద బుద్దు పెట్టుకొని ఉండినప్పుడు అతను కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ యొక్క తండ్రి అతనికి పిలిపించి తన పాదములకు చెప్పులు ప్రశస్త వస్త్రములు ధరించి అతనికి ఉంగరములు తొడిగి పాదములకు చెప్పులు వేసి క్రొవ్విన పశువును తెచ్చి వధించి తిని సంతోషం పడదామని చెప్పి ఆ యొక్క తండ్రి మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇతను తప్పిపోయిన కుమారుడు అంటే మరలా చనిపోయి బ్రతికినటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క తండ్రి వాని యందు కనికరపడి అతని పట్ల ప్రేమ చూపించాడు. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అక్కడ స్వస్థత స్థలమైనటువంటి కుటుంబముగా ఉన్నదని చెప్పి మనము చూస్తూ ఉన్నాము. అంతేకాని అతనిని ఎంత మాత్రము కూడా దూషించలే. నీవు ఆస్తంతా తీసుకొని వెళ్ళి నీ యొక్క అలవాట్లకు, నీ యొక్క ఖర్చులను నీవు చేసి ఉంటున్నావు. నువ్వు నా ఇంటికి రావద్దు అని చెప్పి అక్కడ చెప్పట్లేడు. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అక్కడ చూపిస్తా ఉన్నాడు. ఆ యొక్క కుటుంబము స్వస్థత స్థలమైనటువంటి కుటుంబముగా అక్కడ మనము చూస్తూ ఉంటున్నాము వారిని. అంటే ఆ యొక్క కుమారుడిని మరలా చేర్చుకొని ఏది కూడా నువ్వు నాకు చెప్పవలసిన అవసరం, నువ్వు నా యొక్క కుమారుడుగా నేను ఒప్పుకొనుచున్నాను, అదంతా కూడా మర్చిపోవాలని చెప్పి అతనికి అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చి అక్కడ మరలా అతన్ని చేర్చుకొని 24వ వచనం చూస్తే ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. ఆరోగ్యము ఉన్న కాడ మనం చూడండి, ప్రతి ఒక్కరు కూడా సంతోషదాయకముగా ఉంటారు. ఆరోగ్యము లేని కాడ బాధ, దుఃఖము, ఏడుపు అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ యొక్క పరిస్థితి మనం 16వ వచనము చూస్తే దీంట్లోనే లూకా సువార్త 15వ అధ్యాయంలో అక్కడ ఆరోగ్యము లేనటువంటి పరిస్థితి, బాధ, దుఃఖము అక్కడ ఆ యొక్క ఆస్తిని తీసుకుని వెళ్ళినటువంటి కుమారుడిలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి, సంతోషము, ఆనందము వ్యక్తము చేయడము మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఈ యొక్క ఆరోగ్యకరమైనటువంటి కుటుంబముగా మనం ఉండాలని చెప్పి ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరము కూడా కుటుంబాలలో సమాధానము కలిగి జీవించాలి. భార్యాభర్తల మధ్యన సమాధానం ఉండాలి, సహోదరుల మధ్యన సమాధానం ఉండాలి, తండ్రి కుమారుల మధ్యన, కుమారుడు తండ్రి మధ్యన, ప్రతి ఒక్కరి తల్లి కుమారుల మధ్యన, తల్లి కూతుర్ల మధ్యన, ప్రతి ఒక్కరి పక్కన సమాధానము, ప్రేమ, ఆనందము, సంతోషము వ్యక్తము చేసుకునేటువంటి వారముగా ఆరోగ్యకరమైనటువంటి కుటుంబముగా మనమందరం కూడా జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. ఈ సమయంలో మీ మాటలు మేము విని ఉంటున్నాము. నీకు మహిమకరంగా జీవించటకు మీరు కృప చూపి అయా నీకే వందనాలు తండ్రి. మీ యొక్క సాక్షార్థము మేము జీవించటకు కృప చూపని ఈ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.